యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. నేటి మన తరగతిలో పేతురు పత్రిక నుండి అతి క్లిష్టమైన అంశాన్ని ధ్యానించనే ఉన్నాం. ఈ తరగతికి మీరు మొదటిసారిగా హాజరైనట్లయితే ఇప్పటికైనా ఇంకా మించిపోలేదు గనుక ఇక నుండి క్రమంగా వింటారని ఆశిస్తూ ఉన్నాం. పేతురు తన మొదటి పత్రికను తన చేతులతో స్వయంగా వ్రాయలేదు, కాని తాను అందించదలుచుకున్న సందేశాలను తన హృదయములో నుండి తెలియజేసి వ్రాయించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము నుండి 4వ అధ్యాయం 2వ వచనం వరకైనట్టి 8 వచనాల్లో ఇంచుమించు 10 ముఖ్య అంశాలపై మాట్లాడాడు. దేవుని చిత్తమాలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేలైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. వివరణకు అందనట్టి కష్టతరమైన ఈ వాక్య భాగములో యేసుక్రీస్తు లోకులందరి పాపము కొరకు మరణించాడు. ఆయన శరీరమందు మరణించినప్పటికీ ఆత్మలో జీవించే ఉన్నట్టు పేతురు ఇక్కడ వ్రాస్తూ ఆ విధంగా ఆత్మలో జీవించి ఉన్న ప్రభు చెరలోని ఆత్మల యొద్దకు వెళ్ళి ప్రకటించాడని తెలియజేశాడు. ఈ వాక్య భాగము పండితుల అవగాహనకే మించినదయుంది. యేసుప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణం కావడానికి మధ్య సమయములో ఆత్మల పరిచర్య జరిగించాడనేది పేతురు పత్రిక యొక్క అర్థమయుంది. ఈ విషయాలను గూర్చి పేతురు దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారని వ్రాశాడు. పేతురు ఈ పత్రికలో ఒక అంశంపై నుండి మరొక అంశములోనికి దాటి వెళుతూ కనబడుతూ ఉన్నాడు. మొదటిగా శ్రమలను గూర్చి మాట్లాడాడు. తర్వాత క్రీస్తు శ్రమలను గూర్చి, క్రీస్తు శ్రమల తర్వాత ఆత్మల మధ్య ప్రభు జరిగించిన పరిచర్యను గూర్చి, దీని తర్వాత నోవహు కాలములో ఓడ నిర్మించబడడం మరియు జల ప్రళయాన్ని గూర్చి, దాని నుండి నీటి బాప్తిస్మాన్ని గూర్చి, యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా కలిగిన నిత్య జీవస్థితిని గూర్చి చెప్పిన తర్వాత ప్రారంభములో తెలియజేసిన శ్రమలను గూర్చి ముగింపులో కూడా పేతురు భక్తుడు మాట్లాడాడు. చివరిలో శరీరమందు శ్రమపడుటను గూర్చి మాట్లాడుతూ శరీరములో కలిగే శ్రమ ద్వారా శరీరములోని పాపము దాని శక్తిని కోల్పోతుంది అనే సత్యాన్ని తెలియజేశాడు. ఉదాహరణకు శరీరములో ఏదైనా వ్యాధి శస్త్రచికిత్స గుండా వెళితే అనుభవములో ఉన్న వ్యక్తికి పాపపు శోధన తలంపులు గాని ఇతరితర ఆశలు గాని వానిలో ఉండవు కదా. ఈ విధంగా శరీర సంబంధమైన శ్రమల ద్వారా కూడా శరీరములోని పాప ఇచ్ఛ నశించి ఇక మిగిలిన జీవితకాలమంతా పాపముతో ఎలాంటి సంబంధము లేకుండా ఉంటారనేది ఈ వాక్య భాగం యొక్క అర్థమయుంది. శ్రమపడుతూ ఉన్న వారినుద్దేశించి
వ్రాయబడిన పేతురు పత్రికలో శ్రమ అనే పదము 14 సార్లు వ్రాయబడింది. రోమాలో ఎంతో విస్తృతంగా ఉన్న శ్రమలు రోమా సామ్రాజ్య కేంద్రపాలిత ప్రాంతాల్లోని కూడా ప్రాకుతూ ఉన్న తరుణములో పేతురు ఆయా ప్రాంతాల వారిని ప్రోత్సహిస్తూ వ్రాశాడు. ఈ విధంగా ఆయా అంశాలు వ్రాసినప్పటికీ పేతురు ఆ అంశాలన్నిటిలో శ్రమల సంబంధం మాత్రం తెగిపోకుండా చూస్తూ వచ్చాడు. గనుక ఈ పత్రిక చదువుతూ ఉన్నప్పుడల్లా మనము కూడా శ్రమల అంశాన్ని మరచిపోకుండా చదవాలి. 4వ అధ్యాయం 7వ వచనం నుండి 11 వచనాల భాగము కూడా గమనించదగినదై ఉంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును. గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయుండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాకులయుండుడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. అన్నిటి అంతము సమీపమయుందనే సత్యం యొక్క వెలుగులోనే ఈ వాక్య భాగములోని విషయాలన్నిటినీ పేతురు వివరిస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడిన పేతురు దేవుని కృపావరాలు పొందిన విశ్వాసులు లేక దైవ సేవకులు ఎలా ఉండాలో తెలియజేస్తూ వారు నెమ్మదస్తులుగాను ఆశా నిగ్రహం కలిగిన ప్రార్థనాపరులుగాను ప్రేమ కలిగి ప్రేమపూర్వకమైన ఆతిథ్యము ఇచ్చేవారుగాను ఇతరుల పాపాన్ని సహా కప్పివేయగల మిక్కుటమైన ప్రేమను ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండాలని ఆత్మవరాలు కృపావరాలు మొదలైన వాటిని పరిచర్యలో ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించాలో పేతురు చెబుతూ వచ్చాడు. దేవుని కృపలో నానావిధ కృపావరాలు సామర్థ్యాలు అనుగ్రహించబడ్డాయని పేతురు తన పత్రికలో తెలియజేశాడు. ఈ విధంగా అందరూ ఒకే విధమైన కృపావరాన్ని కలిగి ఉండరు. అందరూ ఒకే విధమైన సామర్థ్యాన్ని పొందకపోవడం అనే ఈ విధానం నిజంగా ఆశ్చర్యకరమైనది. కర్మాగారాల్లో తయారై వెలువడే ఆయా పదార్థాలు ఆయా వస్తువులు యంత్రాల్లో నుండి వరుసగా ఒకే పరిమాణములో ఒకే పదార్థముతో బయటకొచ్చినట్టుగా కాక దేవుని సంఘములో విశ్వాసులు వెవ్వేరు కృపావరాలు ఆత్మవరాలు పొంది ఉండడం నిజంగా అద్భుతం కాదా? ఈ విధంగా నీ కృపావరం ఏదైతే ఉందో దాననుసరించి లేక దానితోనే నీ పరిచర్య జరిగిస్తావు. ఉపదేశవరమైతే బోధనావరమైతే బోధించి ఉపదేశించి పని జరిగిస్తావు. నీ పరిచర్య నమూనాకు నీవు పొందిన కృపావరమే ఆధారం. అయితే ఏది చేయడానికైనా సిద్ధపడే దానిలో నీ విధేయత రుజువుపరచబడుతుంది. ప్రతి ఒక్కరూ అన్ని చేయగలిగి ఉండొచ్చు. అయితే లేఖనం ఆ విధంగా చెప్పడం లేదు. దేవుని కృప విషయమైన నానా విధ పరిచర్యలను గూర్చి పేతురు చివరగా ఇచ్చే ఒక ప్రాముఖ్యమైన తలంపు ఏమిటంటే మీ కృపావరాలు తలాంతులన్నిటితో ఒకరినొకరు సేవ చేసుకునేటప్పుడు అట్టి సేవ అంతటికీ దేవుడే మూలమై ఉంటాడు. లేఖనాల్లో కృపావరాలను గూర్చి చెప్పబడే ఒకే తలాంపు ఏమిటంటే సంఘ క్షేమాభివృద్ధి అయ్యుంది. నేను కలిగి ఉండే కృపావరాలతో నేను నీకు, నీవు కలిగి ఉన్న కృపావరాలతో నీవు నాకు క్షేమాభివృద్ధి కలిగించాలి. మనలో ఎవరం ఏమి కలిగి ఉన్నా ఒక విషయం మరిచిపోక గుర్తుంచుకోవాలి. దేవుడే మనము కలిగి ఉన్న వాటన్నిటికీ ఆధారం, మూలమై అన్నిటి వెనుకనున్న శక్తి ఆయనే అని మనం తెలుసుకోవాలి. ఇక మనము కలిగి ఉండే వాటన్నిటి ప్రయోజనం దేవుణ్ణి మహిమపరచాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో పేతురు ఒక అద్భుతమైన సందేశాన్నిచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు, ప్రియులారా, మిమ్మును శోధించుటకు
మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామ నిమిత్తం మీరు నింద పాలైనేడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధననుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధననుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఈ వాక్య భాగములో పేతురు శ్రమలను గూర్చి మాట్లాడుతూ ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపోకండి అంటున్నాడు. సాధారణంగా శ్రమలు మానవ జీవితములో ఒక భాగమని అందరూ అంగీకరిస్తాం. ప్రతి ఒక్కరూ శ్రమలు, సమస్యలు, తుఫానులు లేక బీభత్సాలు, ఒడిదుడుకులు, వైపరీత్యాలు మొదలైనవెన్నో ఎదుర్కొంటారు. అయితే వాటన్నిటి నుండి విజయవంతంగా ఎలా బయటపడాలనేది అందరికీ తెలుసా లేదనేదే మనం చెప్పాలి. మనకు సంభవించే వాటన్నిటికీ అన్ని వేళల మనము ఉత్తరవాదులం కాజాలం. రెక్కలు తెగి పడిపోయిన పైకెగరలేని స్థితిలో మనం ఉండొచ్చు. అందుకు తప్పకుండా మనది కాకపోవచ్చు. ఈ పరిస్థితులన్నిటిలో మనము నిమిత్త మాత్రులమే. గతాన్ని లేక వాస్తవాన్ని మనం మార్చలేం. అయితే పేతురు పత్రికలో ఇవ్వబడిన గొప్ప పరిష్కార మార్గమేమిటంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. స్వస్థబుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండాలనే గొప్ప పరిష్కారము ఇవ్వబడింది. ఈ పరిష్కార మార్గము ఇతర విధానాలన్నిటినీ మించినదయుంది గనుక ప్రభుపై ఆధారపడండి. ప్రభుకు ప్రార్థన చేయండి. ప్రభుకు మీ విన్నపాలు తెలియచేయండి. పేతురు పత్రిక ప్రకారం మనకు శ్రమలున్నప్పటికీ అదే ప్రక్క దేవుని వాక్యము కూడా మనకు అనుగ్రహించబడింది. ఈ విధంగా దేవుని వాక్యము ద్వారా సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియచేయబడుతూ ఉంది. అదేవిధంగా మన విశ్వాస వ్యవస్థ కూడా దేవుని వాక్యంపై ఆధారపడినప్పుడు మన జీవితాలు దేవునికి సాక్ష్య జీవితాలై ఉంటాయి. ఈ విధంగా దేవునికి సాక్షార్థమై ఉండడానికి దేవుడు మన జీవితాల్లోనికి శ్రమలను అనుమతించడం జరుగుతూ ఉంది. దేవుని వాక్యంపై ఆధారపడి ఉన్న విశ్వాసము ద్వారా శ్రమలను ఎదుర్కొని అధిగమించినప్పుడు దేవునికి సాక్షులై ఉంటాం. వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా శ్రమలను మనము ఎంతవరకు ఎదుర్కొంటామో దానిని బట్టి మనము దేవునికి బలమైన సాక్షులుగానైనా లేక బలహీనమైన సాక్షులుగానైనా ఉండడం జరుగుతుంది. ఏ విధంగానైనా గాని మనం ఈ లోకములో దేవునికి సాక్షులమనేది సత్యం. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే వారు శ్రమలను ఎదుర్కొనేవారు అయినప్పటికీ పేతురు ఆసియా అన్నంతటా చెదరిన విశ్వాసులకు కొన్ని ఆసక్తికరమైన సత్యాలను తెలియజేశాడు. ప్రియ సోదరి సోదరుడా, శ్రమానుభవం అనేది కాకతాళీయం కాదు. శ్రమానుభవము ఒక పిలుపు. శ్రమానుభవము ఒక ప్రయోజనాన్ని కలిగి ఉండి ఒక ఫలితాన్ని పొందుతుంది. మనకంటే ముందున్న వారెవరో శ్రమపడినందువల్ల మనము రక్షించబడ్డాం. ఈ విధంగా మన నిమిత్తము శ్రమపడిన క్రీస్తు అడుగు జాడల్లో నడవడానికి, ఈ లోకములో ఆయన సాక్షార్థమై జీవించడానికి మనం పిలువబడ్డాం. శ్రమపడ్డానికి పిలువబడిన వారు క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థులై ఉంటారు. తార్సువాడైన సౌలు క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ప్రభు, నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అని అడగడంలోని ప్రభు యొక్క ఉద్దేశమేమిటంటే సంఘము ద్వారానే ప్రభు ఉనికి కలిగి ఉంటూ తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా
విశ్వాసుల శ్రమల్లో ఆయన పాలువాడై ఉంటాడు. ఆయన శ్రమలో విశ్వాసులు పాలువారై ఉంటారు. లోకమాయన్ని ద్వేషించి, హింసించి, తిరస్కరించింది. దీనంతటిలో మనం పాలువారం. దైవ సంబంధమైన జీవితం జీవించేవారంతా శ్రమను ఎదుర్కొనాలని పేతురు తెలియజేశాడు. శ్రమానుభవ పిలుపును పొందినవారు క్రీస్తు మాదిరిని అనుసరించాలి. విశ్వాసులు శ్రమపడుతూ ఉన్నప్పుడు దేవుని మహిమతో ఆయన ఆత్మ వారిపైకి దిగివస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు శ్రమపడేవారిని తన కృపతో, తన ఆత్మతో అభిషేకించి శ్రమలను సహించడానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమైన సహాయమంతటిని అనుగ్రహించి దేవుని సాక్షిగా జీవించే ఏర్పాటు చేస్తాడు. కొందరైతే దేవుని ప్రజలకు శ్రమ ఉండకూడదు అంటారు. కాని వాక్యము శ్రమ పడడాన్ని గూర్చి ఎంతో తెలియజేస్తూ ఉంది. శ్రమ పడడం అనేది దేవుని ప్రజల జీవితాల్లో దేవుని చిత్తమై ఉంది. దేవుని చిత్త ప్రకారము శ్రమపడేవారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. దేవుని చిత్త ప్రకారము శ్రమపడేవారిని దేవుడు ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఇక 5వ అధ్యాయం ప్రారంభం నుండి సంఘ నాయకులు లేక పెద్దలైన వారిని ఉద్దేశించి పేతురు భక్తుడు వ్రాశాడు. ఆది సంఘ ప్రారంభం నుండి ఉన్నవాడైన పేతురు తనను తాను ఒక ముఖ్య గురువుగా ఎంచుకోలేదు, కాని పెద్దల్లో ఒకడిగానే ఎంచుకున్నాడు. 5వ అధ్యాయాన్ని వ్రాసేటప్పుడు పేతురు ఎంతగానో తనను తాను తగ్గించుకున్నాడు. ప్రత్యేకంగా ఈ 5వ అధ్యాయంలో పేతురు సంఘంపై విచారణ చేసే పెద్దలందరినీ ఉద్దేశించి మందపై ప్రభువులు అయినట్టుండక మందకు మాదిరులుగా ఉండండని హెచ్చరిస్తూ తానొక అధికారిగా కాక వారిలో ఒకడిననే ఎంచుకున్నాడు. ఈ 5వ అధ్యాయములో దేవుని వాక్య చిత్తప్రకారమైన సంఘ విధానాన్ని మనం గమనించగలం. ఈనాడు సంఘాలు లోక విధానాలతో, వ్యాపార విధానాల్లో అక్కడక్కడ కొనసాగడం మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న సంఘ వ్యవహారాలు మొదలైనవి పర్యవేక్షించడానికి త్వరగా మన పనులు పూర్తి చేసి పెట్టే కంప్యూటర్లు ప్రవేశపెడుతూ ఉన్నాం అనుకోండి. వాటి వినియోగానికి, జీవనోపాధికి గురి కాగలిగిన సేవ దృక్పథము లేని యవనస్తులు సంఘ వ్యవహారాల్లో ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు ఆ సంఘ కాపరి కూడా తన స్థానములో, తన బాధ్యతల్లో క్షీణించడం జరుగుతుంది. అయితే ఈ విషయాల్ని పరిశీలించి, వ్యవస్థీకరించి, ప్రాతినిధ్యం వహించి, పర్యవేక్షించి, సాధక బాధలను తెలుసుకోవడానికి నేర్చుకుని ఉండాలి. సేవలో లోక పద్ధతుల్ని అనుసరించడం కొంత లాభకరము, ఉపయోగకరము అని అనిపించినా సంఘములో ఇట్టి ఇతర పద్ధతులను ఉపయోగించినప్పుడు సంఘ సేవ లౌకిక సేవా సంస్థ వంటిదిగా మారిపోవచ్చు. సంఘము ఎప్పుడైనా సరే వ్యాపార సంస్థ వలె నడిపించబడకూడదని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. స్థానిక సంఘము యాజమాన్యాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి, ఎట్టి యాజమాన్య నియమాల్ని సంఘము పాటించవలసి ఉంది, ఈ విషయములో లేక నాయకత్వాన్ని గూర్చి ప్రభు ఏమి చెప్పారో మత్తయి సువార్త 23వ అధ్యాయములో మనం గమనించగలం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో పెద్దలారా అని సంబోధించబడింది. విశ్వాసుల సంఘం వ్యాపార సంస్థ కాదు. మీకప్పగింపబడిన మందపై ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ఈ విధంగా పేతురిచ్చిన సలహా మేరకు అతని జీవితము కూడా సరిపడి ఉన్నప్పుడే వారతని సలహాలు, సంప్రదింపులు స్వీకరిస్తారు గదా. మాదిరిగా ఉండవలసిన సంఘ పెద్ద కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడనుకోండి, ఎవరు అట్టివాని మాట వినరు, అతన్ని అనుసరించరు, అతన్ని లెక్క చేయరు. అంతేకాక ఏదో సైన్యానికి అధికారిగానో పారిశ్రామిక వేత్తగానో వ్యవహరించడం కూడా మాదిరి కానే కాదు.
అధికారం కోరేవారంతా బహిరంగ స్థలాల్లో, సంత వీధుల్లో వందనాలు, నమస్కారాలు పొందజూస్తారని, రబ్బీ అని లేక గురువా అని, తండ్రి అని పిలిపించుకోగోరతారని. అయితే మీరలాగూ ఉండవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ గురువు, ఒక్కడే మీ బోధకుడు మనకు పరలోకములో ఉన్నాడని, ఎవరి ద్వారానైతే పేతురు శిక్షణ పొందాడో ఆ ప్రభు దగ్గర ఈ మహాసత్యాలు నేర్చుకున్నాడు. తన అపోస్తలిక అధికారముతో పేతురు అందరికీ పైగానుంటూ మిగిలిన వారిని కింద పెట్టకుండా అందరిలో ఒకడగానే ఉన్నాడు. మనమంతా సోదరులం అనే సత్యం ప్రకారంగానే జీవించాడు. అయితే సేవలో పెద్ద పెద్ద బిరుదులు, అధికార పదవులు నిర్వహించడం అనేది వాక్యములో లేనేలేదు. యేసుక్రీస్తు ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఇట్టి పదవులు, బిరుదులు కలుగలేదు. యేసుక్రీస్తు, ఆయన పరిశుద్ధాత్మయే మన నాయకులై ఉన్నారు. 5వ అధ్యాయము చివరలో పేతురు క్రీస్తునందు తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచునుగాక. ఈ విధంగా తాను అనుభవించిన కొద్దీ శ్రమ తర్వాత ప్రభు పేతురును బలపరిచి స్థిరపరిచాడు. ఈ విధంగా మనకు కలిగే శ్రమలన్నీ మనల్ని బలపరిచి అభివృద్ధి పరచడానికే పంపబడుతూ ఉన్నాయి అని మనం గమనించాలి. ఒకవేళ ఇంతవరకు మీరు ఏ శ్రమ పడకపోయినా లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి అన్నారు ప్రభువారు. మరి ప్రియ సోదరుడా, సోదరి, మీకు సంభవిస్తున్న శ్రమల విషయములో ఏ విధంగా స్పందిస్తున్నారు? మీరు శ్రమలను సహించుట వలన దేవుడి మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచుననే నమ్మకం మీరు కలిగి ఉన్నారా? దేవుని వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా శ్రమలను, సమస్యలను ఎదుర్కొనుటలో మీ ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభు ఉంచిన చోట బలమైన సాక్షులుగా మీరు జీవించగలుగుతున్నారా? లేక బలహీనమైన సాక్షులుగా ఉంటున్నారో? ఒక్కసారి మిమ్ములు మీరు దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయతో తరల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగలిగిన మా తండ్రి, సర్వకృపానిధియగు మా ప్రభువా, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మా శ్రోతలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసులుగా, సేవకులుగా మాకు మీరు అనుమతిస్తూ ఉన్న శ్రమల ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచి, స్థిరపరిచి, యోగ్యులుగా చేయుచున్నందుకు, ఆ శ్రమల్లో మాతో పాలువారిగా మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాకొచ్చే శ్రమలను సహించడానికి, మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి మీ ఆత్మ సహాయము మాకు దయచేయమని, మా అందరి కొరకై ముందుగా శ్రమపడిన మీ ప్రియకుమారుని అడుగు జాడల్లో మమ్మును నడిపించుమని, మాకొచ్చే శ్రమల ద్వారా మమ్ములను సంపూర్ణులుగా చేయమని, మీ పరిచర్యలోనూ కుటుంబ జీవితములోనూ మమ్ములను స్థిరపరిచి బలపరచుమని, అలాగే సేవకులమైన మాకు మీరప్పగించిన సంఘమనే మందకు మాదిరికరంగా, విశ్వాసుల సమూహానికి ఆదర్శంగా మా వ్యక్తిగత సాక్ష్యాలు ఉండడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.